ఇప్పుడు ముందుగా నిజంగానే ఇది ఎలా ఉందంటే కర్మ ఫ్రీ. పిల్లవాడికి ఫోన్ ఇచ్చారు, ఫోన్లో వాడు హాయిగా ఆడుకోవచ్చు చూడుకోవచ్చు. మళ్ళీ దానిలో మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి. వాడు ఏమన్నా పనికి మళ్ళీ చూస్తే వాడిది అంతం. ఇలాగ మనకి ఫ్రీ విల్ ఉంది, ప్లస్ కట్టడి ఉంది, రెండు ఉన్నాయి. సరే మేడం, ఇప్పుడు మీరు సీనియర్ మాస్టర్, ఈ ఫ్రీ విల్ని ఉపయోగించుకొని మీరు ఎంత దూరం మీ లైఫ్లో ఎన్నో సాధించారు మీరు. మళ్ళా అవే కర్మ రూపంలో ఎదురొచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అంటే ఇక్కడ మనకి స్వేచ్ఛ అనేది ఇవ్వబడుతోంది, అంటే చూపించబడుతోంది. రెండు మార్గాలు చూపించబడుతోంది. కర్మ మార్గము, స్వేచ్ఛా మార్గము రెండు చూపించబడుతూ ఉంటాయి. ఒకవేళ నేను స్వేచ్ఛా మార్గంలోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ తీసుకున్న నిర్ణయాలు మనసుతో తీసుకున్నప్పుడు మనసు నుంచి మళ్ళీ నేను కర్మకి దిగడం జరుగుతుంది. మనసుతో అంటే ఇక్కడ స్వేచ్ఛ అని చెప్పబడినప్పుడు నేను మనసు ద్వారా నేను ఆ పని చేయొచ్చు, ఆ ఆలోచన చేయొచ్చు, లేదా బుద్ధి ద్వారా చేయొచ్చు, లేదా ఆత్మ ద్వారా చేయొచ్చు. ఒక్కొక్క ద్వారా చేసినప్పుడు నేను ఎలాంటి ఫీలింగ్స్ తీసుకుంటున్నాను అనేది నా జర్నీ నాకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ జర్నీలో ఒకవేళ నేను ఇబ్బంది పడ్డాను అనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేను తీసుకున్న నిర్ణయం నేను మనసు ద్వారా తీసుకున్నది, ఇది ఆత్మ ద్వారా తీసుకున్నది కాదు. అంటే నాకు ఆ స్వేచ్ఛ ఉంది కదా, ఫ్రీ విల్లో నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నేను దీన్ని సరి చేసుకోవాలి, మనసుని సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నేను ఆత్మ ద్వారా తీసుకుంటానో, ఆ ఫ్రీ విల్ని నేను ఎప్పుడైతే దాని జోన్లోకి నేను వెళ్తానో, నేను తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదని నేను అర్థం చేసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పేది మనసుతో చేసింది ఫ్రీ విల్ జోన్లో కర్మ అవుతుంది, ఆత్మ చేసింది కర్మ కాదు. ఇది షార్ట్ కట్లో అర్థం చేసుకోవాల్సిందే. సరే, ఇప్పుడు అలాగైతే ఇప్పుడు మీరు గత జన్మలో ఒక మనసుతో చేశారు, అది ఈ జన్మలో కర్మై కూర్చుంది. సో ఈ జన్మలో మీరు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు, అది ఆత్మతో క్రియేట్ చేసుకున్నారు. దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మనసు ఆత్మ ఎలాగా, ఆత్మతో అసలు ఎలా చేస్తాం? ఓకే, ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఒక బిజినెస్ అనో ఇంకొకటనో నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు నేను నా ఆత్మ ద్వారా చేసిన మహాద్రష్ట అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మహాద్రష్ట అని నేను ఒక యూనివర్సిటీని పెట్టాలనుకుంటున్నాను. దాని నుండి నేను ఎప్పుడూ వెనక్కి రాలేదు. మిగిలిన నా బుద్ధిని ఉపయోగించో మనసుని ఉపయోగించో కొన్ని పనులు, నా పర్సనల్ పనులు ఇంకోటో నేను చేసినప్పుడు నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. బట్ నా ఆత్మ ద్వారా చేసిన నిర్ణయాలు, తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడా నేను దానికోసం శ్రమ అనేది పడకుండానే నేను ఫ్రీ జోన్లోకి వెళ్ళగలుగుతున్నాను. మీకు ఎలా తెలుస్తుంది ఇది ఆత్మతో తీసుకుంటున్నాము మనసుతో తీసుకుంటున్నామని? ఎలా డెసిషన్ తీసుకుంటారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎలా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్లో మనకు అది ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మనం అంతా నేర్చుకునే పదంలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడు అర్థమవుతుందంటే సాధన పెరిగిన కొద్దీ, సాధనలోకి వెళ్తున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. నా ఒక్కదానికనే కాదు, నేను మనసుతో ఉన్నానా ఆత్మతో ఉన్నానా అని ప్రతి ఒక్కరికి సాధనా సమయంలో అర్థమైపోతుంది. అది వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. చెప్పలు కూడా అద్భుతమైన పాయింట్ ఇది. మీకు ఇదొక సంఘటన చెప్తాను. గౌతమ బుద్ధుడు తన భిక్షువులకి చెప్పేవాడు, ఎవరు ఏ ఆహారం ఇచ్చినా తీసుకోవాలి, ఎండిన రొట్టె ఇచ్చినా తీసుకోవాలన్న భావంతో చెప్పేవాడు. అప్పుడు ఆనందుడు అడిగాడు, ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే వాళ్ళు మాంసం పెడితే ఏం చేయాలి అని అడిగాడు. ఆనందుడు అడిగితే బుద్ధుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఆత్మతో స్వీకరించి అన్నాడు, మనసు లేని స్థితిలో స్వీకరించి అన్నాడు. ఇది మామూలుగా అర్థం కాదు మామూలు వాళ్ళకి. తర్వాత ఆచారం ఎలా వచ్చిందో చెప్పనా? ఇప్పుడు ఆచారం ఉంది, బౌద్ధ భిక్షుల్లో మాంసం తినే ఆచారాలు ఉన్నారు, మాంసం తినేవాళ్ళు ఉన్నారు. మేము అమరావతిలో, గుంటూరు జిల్లా అమరావతిలో కాలచక్రం పెట్టారు. దాదాపు అది 2004 అనుకుంటా. అప్పుడు నేను ఇంకా చిన్న 7th ఇంటర్ చదువుతున్నాను. ధ్యాన చక్రం కాదు వాళ్ళది, కాలచక్రం అని వేరే వాళ్ళది, బౌద్ధ భిక్షులది. దలైలామా వచ్చారు ఆ ప్రోగ్రాంకి. నాకంత ఆశ్చర్యం అంటే వాళ్ళు అన్ని జంతువులు తినేశారు, కప్పలు తిన్నారు, అన్ని తినేశారు వాళ్ళు. ఆ నేపాలి బౌద్ధ భిక్షులు మాంసం తింటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇదేంటి వీళ్ళు బౌద్ధ భిక్షులు తింటున్నారు కదా అంటే. అందులో ఒక అతన్ని అడిగా నేను, అప్పటికి నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఆట ఏజ్ అనుకుంటా. అతన్ని అడిగాను, మీరు ఎలా తింటున్నారంటే మనసు లేని స్థితిలో తింటున్నామని చెప్పాడు. అంటే బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం ఇటువైపు తిరిగిపోయింది. దీన్ని మించిన ఆత్మవంచన ఉంటుందా చెప్పండి? అంటే తినేటప్పుడు నేను స్వీకరించట్లేదు, నా ఆత్మ స్వీకరిస్తుంది అనుకుంటే చాలు, దోషం అంటదని వాళ్ళు రాసేసుకున్నారు. ఇవన్నీ సదుపాయ శాస్త్రాలు అనమాట.
మనకే ఎన్ని తెలివితేటలు ఉంటాయి, యూనివర్స్కి ఇంకా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అయితే నీకు ఇచ్చే కర్మ కూడా ఆత్మస్థితిలో అనుభవించంటది. అది అసలు ఎప్పుడు అదే చేస్తూ ఉంటాం కదా సార్. ఆత్మస్థితిలో తీసుకున్నది కానీ ఏదన్నా కానీ మన అనుభవంలోకి తీసుకున్నప్పుడు ఆత్మస్థితి కనుక లేకపోతే దీన్ని పెయిన్ గా పెయిన్ గా తీసుకుంటాము. తీసుకోవాల్సిందే. ఆత్మస్థితిలో ఉన్నప్పుడేమో దాన్ని లెసన్ గా తీసుకుంటాం. Yes, yes.